ఇప్పటికే కాదంబరి జత్వాని ముంబై నటి కేసులో ముగ్గురు ఐపీఎస్లు ఇరుక్కున్నారు. ముగ్గురు ఐపీఎస్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది. ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. వాళ్ళు ఏదో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఒక ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. అదేదో వాయిదా పడింది. మరోవైపు క్యాట్లో కూడా సస్పెన్షన్ ఎత్తేయించుకోవడానికి ఏదో వాళ్ళ ప్రయత్నాలు డిపార్ట్మెంటల్గా వాళ్ళకుండే వీటిని అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసిన గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన పనులకు సంబంధించి రోజు కేసుల మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మారగానే మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు అప్పుడు తనపైన జరిగిన కస్టోడియల్ టార్చర్, తనని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి కస్టడీలో చంపడానికి ప్రయత్నించినారు అనే ఒక దీంతో కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ తీసుకున్న పోలీసులు మెల్లమెల్లగా కేసుని స్లోగా తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే అందులో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న విజయపాల్ అనే ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆయన ముందుగానే అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ కోసం అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు ఆయన. ఇవాళ కోర్టు తిరస్కరించింది, ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఈ కేసుకున్న ప్రాధాన్యత ఏంటి అంటే, ఇది ఒక రకంగా అప్పట్లో దేశంలోనే సంచలనం కలిగించిన కేసు. హైదరాబాదులో పుట్టినరోజు నాడు హైదరాబాద్లో ఇంట్లో ఉన్న లోక్సభ సభ్యుడు రఘురామరాజుని అప్పటి ఏపీ సిఐడి అధికారులు వచ్చి విజయపాల్ నేతృత్వంలో వచ్చి ఎక్కడికో చెప్పకుండా బలవంతంగా ఆయన కిడ్నాప్ చేసుకెళ్ళిపోయి అక్కడ కస్టడీలో ఉంచుకుని బీభత్సమైన భరించలేనంతగా టార్చర్ చేశారు. అది ఎంత గొడవ జరిగిందో నేను మళ్ళీ చెప్పవసరం. ఆ తర్వాత ఆయన ఎంతగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఎంతగా పోరాడినా ఫలితం లేకపోగా అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ రఘురామరాజును టార్గెట్ చేసి అసలు రాష్ట్రానికే రాకుండా ముబ్బడిగా వందల కొద్ది కేసులు పెట్టించేసి ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం ఏ మూలకి వెళ్ళినా అరెస్ట్ చేయాలనే ఒక పకడ్బందీ వ్యూహంతో ఆయన రానివ్వకుండా చేశారు. ఇప్పుడు అదే రఘురామరాజుని టార్చర్ చేసిన ఘటన కేసు మళ్ళీ ఐపీఎస్లతో పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చుట్టుకుంటున్నట్టుగా క్లియర్గా అర్థమవుతోంది. ఈ కేసులో ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన విజయపాల్ కానీ, అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ జత్వాని కేసులో సస్పెండ్ అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ ముగ్గురున్నారు. A1 పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 పివి సునీల్ కుమార్, A3 ఎవరంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. A3. సో ఇది సహజంగానే హై ప్రొఫైల్ కేసు అవుతుంది. ఎందుకంటే ఆ కేసులో విక్టిమ్ ఏమో లోక్సభ సభ్యుడు, కేసులో A1గా A2గా ఇద్దరు ఐపీఎస్లు, A3గా ఏకంగా చీఫ్ మినిస్టరే, ఎక్స్ చీఫ్ మినిస్టర్. సో ఈ కేసు ఇక ముందు ఎలాంటి సంచలనం కాబోతుంది. ఇప్పటికే ఏపీలో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. పాత అప్పటి వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. సరే, ఏదో ఫేస్ సేవింగ్ కోసమో లేకపోతే ఫ్రస్ట్రేషన్లోనో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఎదురుదాడికి లేకపోతే ఏదో పిచ్చి రాతలు, పోస్టులు, బూతులు అది పెట్టుకోవచ్చు. దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఏదో జంగం పోతుంటే మురుగుతా అనే పరిస్థితి ఉంది అక్కడ, కాబట్టి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ 1 by 1 వస్తున్న ఈ ముప్పేట దాడి కాదు, ఇది ముప్పేట వస్తున్న స్వయంకృతాపరాధపు ఆనవాళ్ళు. మాకు అధికారం ఉంది అని